ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ రైళ్లలో జనరల్ బోగీల సంఖ్యను దశల వారీగా పెంచుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. 2 జనరల్ కోచ్లు ఉన్న రైళ్లలో ఆ సంఖ్యను 4కు చేరుతున్నట్టు పేర్కొంది. అది కూడా అధునాతన పరిజ్ఞానం కలిగిన LHB కోచ్లు ఉంటాయని వివరించింది. జోన్ పరిధిలో 21 జతల రైళ్లకు అదనంగా 80 LHB బోగీలు అందుబాటులోకి వస్తాయని ప్రకటించింది. రైళ్లలో పేదలు ప్రయాణించే జనరల్ బోగీల రూపం మారుతుంది. ఇన్నాళ్లు రైళ్లలో పాతకాలం నాటి సాధారణ బోగీలే ఉన్నాయి. అనేక రైళ్లలో 2 బోగీలు ఉండడంతో పేద ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో జనరల్ బోగీల సంఖ్యను పెంచాలని రైల్వే బోర్డు ఈ మేరకు కార్యాచరణ ప్రారంభించింది. కొత్తగా వస్తున్న జనరల్ బోగీలను LHB పరిజ్ఞానంతో తయారు చేసినవి. ప్రవేశపెడుతున్న జనరల్ బోగీలు పాతతరం ICF బోగీల్లో 90 సీట్లు ఉంటే LHB బోగీల్లో సీట్ల సంఖ్య 100. ఇందులో ఎక్కువ మంది ప్రయాణించవచ్చు. ప్రమాదాలు జరిగినప్పుడు సైతం తక్కువ నష్టం ఉంటుంది. ప్రమాద తీవ్రతను సైతం LHB కోచ్లు గణనీయంగా తగ్గిస్తాయి. దీంతో కొన్నేళ్లుగా LHB కోచ్ల తయారీకి రైల్వే బోర్డు ప్రాధాన్యత ఇస్తుంది. AC స్లీపర్ క్లాసుల్లో LHB బోగీలను రైల్వే శాఖ ప్రవేశపెడుతూ వచ్చింది. తాజాగా జనరల్ క్లాసులోనూ LHB కోచ్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు జోన్ పరిధిలో 19 ఎక్స్ప్రెస్ రైళ్లకు 66 LHB కోచ్లను ప్రవేశపెట్టారు. గౌతమి, దక్షిణ, నారాయణాద్రి తదితర ఎక్స్ప్రెస్ రైళ్లలో అదనంగా LHB జనరల్ కోచ్లు వచ్చాయి. ఇన్నాళ్లకు జనరల్ బోగీల గురించి ఆలోచించే ప్రభుత్వం వచ్చినందుకు వెరీ గుడ్.